హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు, మీనా, సంజయ్ కారణంగా రోడ్డున పడ్డ ప్రభావతి కుటుంబం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా రెడీ అయ్యి గుడికైతే బయలుదేరుతారు. అలాగే మౌనిక కూడా గుడికైతే బయలుదేరుతుంది. కానీ సంజయ్కి మాత్రం మౌనిక మీద అనుమానంగానే ఉంటుంది. అందరూ కూడా గుడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా మౌనిక అయితే గుడి దగ్గరికి వస్తుంది. ఇక మౌనికని చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ మౌనిక, నువ్వు కూడా గుడికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, మీరందరినీ ఇలా గుడిలో చూడడం చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే నిజంగా నువ్వు కూడా ఈరోజు మాతో పాటు గుడికి రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా అని బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన కుటుంబం అంతా కూడా లెక్క సరిపోయింది అని అంటూ ఉంటాడు బాలు. అదేంట్రా, అల్లుడి గారు లేకుండా లెక్క ఎలా సరిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, మరి అల్లుడి గారిని కూడా తీసుకురాలేకపోయావా? ఈరోజు చాలా మంచి రోజు కదా అని అంటూ ఉంటే ఆయనకేదో పనుందంటమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక. అవునులే, కోటీశ్వర్లు కదా, బిజీగా ఉంటారు అని అంటూ ప్రభావతి చెప్తూ ఉంటే అవును, కోటీశ్వర్లు కదా, దేవుడికి దండం పెట్టడానికి కూడా బిజీగా ఉంటారు పాపం అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. రే, ఇదివరకు నువ్వేమన్నా దేవుడికి ఏమన్నా దండం పెట్టేవాడవేట్రా? నీ పెళ్ళం వచ్చాకే కదా నువ్వు గుడికి రావడం మొదలుపెట్టావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏదేమైనా మీనా మంచితనాన్ని తిట్టుల్లో భలే చెప్తావమ్మా నువ్వు అని బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు. మీ తల్లి కొడుకుల వాదన అయిపోతే లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించాలి కదా, రండి వెళ్దాం అని అంటూ ఉంటాడు సత్యం. అందరూ కూడా గుడి లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది మౌనికని. మౌనిక, ఆ రోజు బర్త్డే ఫంక్షన్ నుంచి వెళ్ళిన తర్వాత నిన్ను సంజయ్ ఏమీ అనలేదు కదా అని అంటూ ఉంటుంది మౌనిక. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, నిజంగానే గుడికి వెళ్ళావా అని నన్ను నిలదీశారు వదిన. కానీ నేను ఏమాత్రం కూడా బయటపడలేదు. నేను ఇక్కడికి నానమ్మ పుట్టినరోజుకి వచ్చినట్టు అసలు కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది మౌనిక. మరి నమ్మాడా నీ మాట అని అడుగుతూ ఉంటుంది మీనా. నమ్మారు వదిన, అత్తయ్య గారు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు కదా, అందుకని ఖచ్చితంగా నేను గుడికే వెళ్ళానని ఆయన నమ్మారు అని మౌనిక అనేసరికి, పోన్లే, మీ అత్తయ్య గారన్నా కూడా నీకు సపోర్ట్గా ఉన్నారు, ఆవిడని మంచిదాన్ని ఇచ్చి దేవుడు నీకు అక్కడన్నా కొంచెం ఆవిడ సపోర్ట్ నీకు ఉండేలా చేశాడు అని మీనా అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు మౌనిక ఇలాగా అని అంటూ ఉంటే, ఓర్చుకుంటాను వదిన, సహిస్తాను, ఎన్ని రోజులైతే అన్ని రోజులు, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మౌనిక అయితే బాధపడుతూ చెప్తూ ఉంటుంది. మౌనిక కన్నీళ్లు తెచ్చుకోవడం చూసిన సత్యమైతే మౌనిక దగ్గరికి వచ్చి, అమ్మ మౌనిక, ఏంటి అలా కంట్లో నీళ్ళు వచ్చినాయి, ఏమైందమ్మా, ఏమన్నా ఇబ్బంది అయిందా, అక్కడేమన్నా సమస్య ఉందా అని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నేను బాగానే ఉన్నానే, ఏదో నలక పడిందంతే. ఏం వదిన, చెప్పవేంటి నాన్నకి కంగారు పడుతూ ఉంటే అని అంటూ ఉంటుంది మౌనిక. అవును మావయ్య గారు, తన కంట్లో నలకే పడింది, అందుకని తను అలా కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి తప్ప బాధపడడం లేదు, మీరు కంగారు పడకండి అని మీనా అయితే చెప్తుంది. ఏమోనమ్మా, మీ అత్తగారు నిన్ను సాధిస్తుంది కదా, నువ్వు పేదింటురాలువని, అలాగే మౌనిక కూడా ఇంట్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుందేమో అని నాకు కొంచెం భయం అని అంటూ ఉంటాడు సత్యం. లేదు నాన్న, మా అత్తగారు దేవత, అమ్మలాగా కాదు, తను నన్ను అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటారు అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే అమ్మ డబ్బుల్నే చూసుకుంటుంది, కానీ మా అత్తగారు మాత్రం అలా ఎప్పుడూ కూడా ఆలోచించదు అని చెప్పడంతో, అంటే నేను ఎక్కువ డబ్బులున్నాయని నిన్ను ఏమన్నా నరకంలోకి పంపించానా అని ప్రభావతి వాళ్ళ మాటలు వినేసి వస్తుంది. అప్పుడే ఇక మౌనిక అయితే మనసులో, నువ్వు నరకంలోకి పంపించావమ్మా, కానీ ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటూ మౌనిక అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేం లేదులేమ్మా, పదండి పూజకి టైం అయింది అని అందరూ కలిసి ఇక దీపాలు అయితే వెలిగిస్తారు. అందరూ దీపాలు వెలిగించి కోనేట్లో ఆ దీపాలని వదులుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు.
అప్పుడే ఇక ప్రభావతి అయితే అనుకోకుండా నువ్వు మా ఇంటి ఆడబొడుచువి గుడికి వచ్చావు కాబట్టి ఈరోజు మా చేతుల మీదుగా నువ్వు తాంబూలం తీసుకోమ్మా, పసుపు కుంకుమ తాంబూలం తీసుకుంటే చాలా మంచిది, నిండు నూరేళ్ళు సకల సౌభాగ్యాలతో ఉంటావు అని అంటూ ఉంటుంది. ప్రభావతి పుట్టింటి నుంచి తాంబూలం అందుకోవడం అదృష్టమేనమ్మా అని అంటూ మౌనిక కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక సంజయ్ మనిషి అయితే ఫోన్ చేస్తాడు. సంజయ్ మనిషి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, సార్ ఇక్కడికి మౌనిక మేడం వచ్చి వాళ్ళ పుట్టింటి వాళ్ళని కలుసుకుంది సార్, అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా ఇక్కడ పండగ చేసుకుంటున్నారు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే అది విని సంజయ్ కోపంతో రగిలిపోతూ, ఒసే మౌనిక, నాకు తెలిసే నువ్వు అక్కడికే వెళ్తావని నాకు తెలుసు, మీ వాళ్ళని కలవడానికి వెళ్ళావని కూడా నాకు అర్థమైపోయింది. వస్తున్నానే ఈరోజు మీ కుటుంబానికి నేనేంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. సంజయ్ గుడికి అయితే బయలుదేరుతాడు. ఇంతలో ఇక తాంబూలం అయితే అన్నీ సదిరి మౌనికకి ఇస్తూ ఉంటారు. నలుగురు కూడా అత్తగారు ముగ్గురు కోడళ్ళు కూడా ఇంటి ఆడబొడుచుకి తాంబూలం ఇస్తూ ఉండగా అప్పుడే ఇక సంజయ్ అయితే వస్తాడు. ఇక సంజయ్ వచ్చి ఆ ప్లేటుని పైకి తన్నేస్తాడు. ఇక దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే నువ్వు నీ వాళ్ళతో గుడికి వచ్చి ఏమీ తెలియనట్టు నా దగ్గర అబద్ధం ఆడావు కదా అని అడుగుతూ ఉంటాడు. సంజయ్ అయితే ఏంటి బాబు ఇదంతా, ఇలా తాంబూలాన్ని నేలకేసి కొట్టారేంటి అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే నా రియల్ క్యారెక్టర్ ఇదే అని అంటూ సంజయ్ తన బండారాన్ని తన నోటితోనే బయట పెట్టుకుంటాడు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. చెప్పు, నీ వాళ్ళని కలవడానికి కాదని గుడికి వెళ్తున్నానని చెప్పావు కదా, మరి నీ వాళ్ళని ఎలా కలిసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక మౌనిక అయితే లేదండి, వీళ్ళు అసలు గుడికొస్తున్నట్టు నాకు తెలీదు అని మౌనిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక అన్న మాటలకి సంజయ్ అయితే నాతో అబద్ధాలు బాగానే చెప్తున్నావు, ప్రతిసారి కూడా గుడికి వెళ్ళొస్తానని మీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నావన్నమాట, ప్రతిసారి గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళేది మీ వాళ్ళ దగ్గరికైనా లేకపోతే ఇంకెవరి దగ్గరికో వెళ్తున్నావా అని సంజయ్ అయితే మౌనిక గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అది విని ఒక్కసారి సత్యం అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు తన కోపాన్ని కట్టలు తెచ్చుకుంటుంది కోపం. అప్పుడే ఇక వెంటనే సంజయ్ని నా చెల్లిని అంత మాట అంటావురా నువ్వు అంటూ సంజయ్ని చితకబాదుతాడు. ఇక అందరూ కలిసి బాలునైతే ఆపుతారు. ఇక సత్యమైతే నువ్వు ఆగుతావా లేకపోతే చంప పగలగొట్టమంటావా అని బాలునే తిడుతూ ఉంటాడు. బాబు ఏంటి బాబు ఇదంతా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది మీ మధ్య, ఎందుకు మా అమ్మాయిని అలా అనుమానిస్తున్నారు, అయినా తను అబద్ధం చెప్పి పుట్టింటికి రావడం ఏంటి, తను పుట్టింటికి రావడానికి మీరు పర్మిషన్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక మౌనిక అయితే మౌనంగా ఉంటుంది. జరిగింది చాలు, పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది సంజయ్తో. అప్పుడే ఇక ఏంటే నువ్వొచ్చేది, చూడండి ఈ రోజు నుంచి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని, నేను నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం మీ వాళ్ళ మీద పగతోనే, ఈ బాలుగాడిని మానసికంగా హింసించాలని నేను చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఏదో ఒక రకంగా చాటుగా కలిసి నేను ఆనందంగానే ఉన్నానని మీ వాళ్ళకి నువ్వు సంతోషంగా చెప్పుకుంటున్నావు, ఇంట్లో జరిగినవన్నీ ఏమీ కూడా చెప్పకుండా ఇలా సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్పుకుంటూ బ్రతికేస్తున్నావు, కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పి వీళ్ళని కలవడానికి వచ్చావు చూడు, అదైతే నాకు అస్సలు కూడా నచ్చలేదు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక సంజయ్ని చూసి అంటే నువ్వు మా మౌనికని ప్రేమతో పెళ్లి చేసుకోలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇప్పుడే చెప్పాను కదా, మీ వాళ్ళ మీద పగతోనే చేసుకున్నాను, ఈ శృతి నన్ను చేసుకుంటానని నమ్మించి మోసం చేసింది, ఈ బాలుగాడు అందరిలో నన్ను కొట్టాడు, ఇక మీనా అందరిలో నన్ను ఇటుకిరాయి తీసుకొని కొట్టింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అంటే ఆ రోజు శృతి మీద యాసిడ్ పోయాలనుకుంది నువ్వేనా అని అంటూ ఉంటుంది మీనా. అవును, నేనే యాసిడ్ పోయాలనుకున్నాను, ఏం చేస్తావు నువ్వు, ఏమీ చెయ్యలేవు అని అంటూ ఉంటాడు సంజయ్. పుట్టింట్లోనే మీ కూతుర్ని ఉంచుకోండి, మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉన్న కూతుర్ని చూసి మీ ఫ్యామిలీ కుమిలి ఏడవాలి అని సంజయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా మౌనిక ఇదంతా అంటే, కర్మమ్మ
నేను చేసుకున్న కర్మ. ఇతని గురించి బాలు అన్నయ్య ఎంత చెప్పినా కూడా మనం వినిపించుకోలేదు. బాలు అన్నయ్యని నోటికొచ్చినట్లు తిట్టాము. కానీ బాలు అన్నయ్య ఆ రోజు వీడి గురించి చెప్పిందంతా కూడా నిజమేనమ్మా అని అంటూ మౌనిక చెప్తుంది. అప్పుడు ఇక మౌనిక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ నీచుడితో ఇంక మనకొద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు అని బాలు అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నేను ఆయన మారుతారని నాకు ఆశ ఉంది, నేను వెళ్తాను అని అక్కడే మౌనిక అయితే ఇక ఇంటికైతే వెళ్తుంది. మౌనిక ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్నే ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. మౌనిక అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. సంజయ్ అయితే ఇదే నా ఇల్లు, అందుకే వచ్చాను అని మౌనిక అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మౌనిక అలా సమాధానం చెప్పేసరికి పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ అయితే రే ఎందుకురా దాన్ని అలా హింసిస్తున్నావు, ఒక ఆడపిల్ల ఉసిరు పోసుకోకూడదురా అని అంటూ ఉంటుంది. ఇంతలో ఊరి నుంచి నీలకంఠం అయితే వస్తాడు. నా కొడుకు చేసింది రైటే, మధ్యలో నువ్వెందుకే నోరు లెగుస్తుంది నీకు అని నీలకంఠం తన భార్యని కొడతాడు. అప్పుడే అది చూసి మౌనిక అయితే ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు, కనీసం ఇంత కూడా మీకు ఇది బాధగా అనిపించడం లేదా? మీ అమ్మని మీ నాన్న ఏ కారణం లేకుండానే కొడుతూ ఉంటే కొడుకుగా చూస్తూ ఊరుకున్నారా అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక సంజయ్ అవును, మా నాన్న మా అమ్మని కొడుతూ ఉంటే నేను సైలెంట్గా ఊరుకోకూడదు, నేను కూడా నా భార్యని కొట్టాలి అని సంజయ్ మౌనికని కొడతాడు. అలా సంజయ్ మౌనికని కొట్టడంతో మౌనిక తలకి దెబ్బ తగులుతుంది టీపాయ్ మీద పడి. అప్పుడే ఇక మౌనిక స్పృహ కోల్పోతుంది. మౌనిక స్పృహ కోల్పోవడంతో మౌనికని తీసుకొని వాళ్ళ అత్తగారు గదిలో అయితే ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే మళ్ళీ మౌనిక అత్తగారింట్లో ఏదైనా గొడవ జరుగుతుందని సత్యం అయితే వస్తాడు. ఇక సత్యం వచ్చిన తర్వాత అప్పుడే నీలకంఠం సంజయ్ ఇద్దరూ కూడా ఇప్పుడు మౌనికని వీడు చూశాడంటే ఏదో ఒక గొడవ చేస్తాడు, మౌనిక కింద రాకుండా చూసుకోవాలి డాడీ, మనం అనుకున్నది ఇప్పుడే సాధించాలి, అది ఇప్పుడు స్పృహలో లేదు కాబట్టి కిందకి రాదు అని అంటూ ఉంటాడు సంజయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని నీలకంఠం అంటూ ఉంటే బావగారు మీకు ఇది న్యాయంగా ఉందా? మీ అంతటా మీరే వచ్చి మా మౌనికని మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు, కానీ మీరు ఇలాగ మౌనికని బాధ పెడతారని అసలు నేను కలలో కూడా ఊహించలేదు. ఆ రోజు నా కొడుకు చెప్పేది వినకుండా నా కూతురు జీవితాన్ని నాశనం చేశాము, దయచేసి నా కూతుర్ని బాధ పెట్టకండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే నీలకంఠం అయితే నీ కూతురు ఇక్కడ సంతోషంగా ఉండాలంటే నువ్వు 2 పనులు చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే నీలకంఠం అన్న మాటకి మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని చెప్తూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక నీలకంఠం బాలుని వాడి భార్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి, మీ ఇంటిని మా పేరు మీద రాయాలి అని నీలకంఠం అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. ఇంటినైతే రాసేస్తాను, కానీ బాలు మీనాని మాతో పాటు ఉండకూడదంటే మాత్రం నేను ఒప్పుకోను అని సత్యం అనేసరికి మీ అమ్మాయి రోజు పుట్టింట్లో మీ ఎదురుగానే మొగుడు వదిలేసిన పెళ్ళాంలాగా లేకపోతే మొగుడు చచ్చిన విధవరాల్లాగా తిరుగుతూ ఉంటే మీకు అది ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు. అలా అడగడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు సత్యం. అయితే ఇక షాక్ అయిపోతూ బాబు అది అని అంటూ ఉంటే మీరు మేము చెప్పిన 2 పనులు చేస్తేనే ఇక్కడ మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని నీలకంఠం అనడంతో అప్పుడే ఇక సత్యం అయితే తన ఇంటిని సంజయ్ పేరు మీద రాస్తాడు. అలాగే బాలు మీనాని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని సంజయ్కి మాట కూడా ఇస్తాడు. అప్పుడే సంజయ్ నీలకంఠం ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సంజయ్ మాటల్ని గుర్తు చేసుకొని బాలు అయితే నా చెల్లిని అన్నన్ని మాటలు అంటాడా, నేను అస్సలు కూడా ఊరుకోను, ఆ రోజు వీళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వాడు కరెక్ట్ కాదని, కానీ డబ్బుంది కోటీశ్వర్లు అంటూ కూతురు జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మ అని అంటూ ఉంటాడు. బాలు ఏంట్రా నా కూతురు జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును, నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేశావు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు.
అవునంటే బాలు అన్న దాంట్లో తప్పేమీ లేదు, చివరికి నేను కూడా వచ్చి చెప్పినా సరే మీరు నమ్మలేదు అని అంటూ శృతి కూడా అంటుంది. ఇంతలో సత్యం అయితే ఇంటికి వస్తాడు. సత్యం ఇంటికి దిగులుగా రావడం చూసి, ఏమైంది నాన్న, అక్కడికి మన మౌనికకి ఎటువంటి కష్టం లేదు కదా, మౌనిక బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు ఆ మాట అన్న తర్వాత సత్యం అయితే మౌనిక అక్కడ సంతోషంగా ఉండాలంటే అని చెప్పి ఇక వాళ్ళు పెట్టిన కండిషన్లు అయితే చెప్తాడు సత్యం. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే నాన్న ఇప్పుడు అని అనగానే, మన మౌనిక సంతోషం కోసం నువ్వు మా అందరినీ వదిలి బయటికి వెళ్ళిపోవాలరా అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా బాలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీనా బాలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ, ఏంటి మావయ్య ఇదంతా అని అంటూ ఉంటుంది మీనా. మన మౌనిక కాపురం కోసం తప్పదమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక బాలు అయితే, నాన్న వాడు నా మీద కోపంతోనే ఇలా మాట్లాడాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే, లేదురా, మౌనిక సంతోషంగా ఉండాలంటే నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి సత్యం అనడంతో అప్పుడే ఇక బాలు మీనా చేసేదేమీ లేక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సత్యం. బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారన్న సంగతి తెలుసుకున్న సంజయ్, నీలకంఠం ఇద్దరు కూడా సత్యం ఇంటికైతే వస్తారు. ఇక వచ్చిన తర్వాత అప్పుడే నీలకంఠం అయితే, మాకు ఇచ్చిన మొదటి మాట నెరవేర్చుకున్నారు, మరి రెండో మాట అని అంటూ ఉంటే, ఇంటిని అక్కడే రాసిచ్చేశాను కదా మీకు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం అలా అనేసరికి సంజయ్ అయితే, ఇంటిని రాయించేసి మాకు మరి మా ఇంటిని ఎందుకు అప్పచెప్పలేదో మీరందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని సంజయ్ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యానికి. అదేంటి బావగారు, మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమని నా కొడుకు చెప్తున్నాడు, నేను కాదు కదా అని అంటూ ఉంటాడు నీలకంఠం. మీకు మేము 2 గంటలు టైం ఇస్తున్నాము, ఈ 2 గంటల్లో మీరందరూ కూడా మూటముళ్ళు సదురుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక సత్యం అయితే చాలా ఏడుస్తాడు. ఏంటి ప్రభ నుంచున్నావు, కోటీశ్వర్ల సంబంధమని కూతుర్ని తీసుకువెళ్ళి ఇచ్చావు కదా, ఆ కోటీశ్వర్లు ఇప్పుడు మన ఇంటిని మనం ఖాళీ చేసి రోడ్డు మీదకి వెళ్ళమని చెప్తున్నారు, వెళ్ళి లగేజ్ సదురు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, మీకు దండం పెడతాను, మా ఇల్లు మాత్రం మాకు ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే పాపం బాలుగాడు చిలక్కి చెప్పినట్టు చెప్పిన ఆ రోజు అత్తయ్య గారు కోట్ల రూపాయలని చూసి బాలు చెప్పింది ఏది కూడా నమ్మలేదు. ఇప్పుడు మీరు లబోదిబ్బోమంటే ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే సత్యం తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని ఇక రోడ్డు మీదకైతే వస్తాడు. బ్యాగులు తీసుకొని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్న వాళ్ళందరినీ పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మౌనికకి అయితే స్పృహ వస్తుంది. మౌనికకి స్పృహ రావడంతో, ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఈ రాక్షసుడు మీ అన్నయ్యని వదిలిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు, అలాగే మీ ఇంటిని రాయించుకొని మీ పుట్టింటి వాళ్ళు రోడ్డున పడేలా చేశారమ్మా. మీ నాన్న వచ్చి నిన్ను చూపించమని ఏం జరిగిందా అని అడగడానికి వస్తే వాళ్ళు చేసిన పని ఇది అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా మౌనిక ముందు వాళ్ళ అత్తయ్య గారు బయట పెడుతుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, నా పుట్టింటి కోసమే, వాళ్ళ ఆనందం కోసమే నేను ఇన్ని రోజులు ఈ నరకంలో ఉన్నాను, ఇక ఈ నరకంలో నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక. ఏంటమ్మాది అని అంటూ ఉంటే, ఏం లేదత్తయ్య, అన్యాయంగా మా ఇంటిని లాక్కొని మమ్మల్ని మోసం చేశాడని సంజయ్ మీద నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నాను అని అంటూ మౌనిక అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇలాంటి భర్తతో నేను ఉండలేను, అసలు ఇలాంటి భర్తతో నేను వేగలేను అని చెప్తూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తగారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఏం జరగబోతుంది? రోడ్డున పడ్డ ప్రభావతి కుటుంబాన్ని బాలు మీనా ఆదుకుంటారా? మౌనిక కాపురం ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.